దాంతో మీ అక్క ఆ బిడ్డను కూడా తలబిడ్డగానే చేసుకుంది. మతిపోయిందా మా అక్కకే? అలా ఎందుకు చేసింది? తన బిడ్డ ప్రాణం కాపాడిన కృతజ్ఞతతో అలా చేసింది. ఆ రోజు జరిగింది అక్షరాల ఇదే. నర్సు చెప్పింది కూడా నిజం కాదని దబాయించేస్తారా? ఇంకేం దబాయిస్తాం, పోసగుచ్చినట్టు అంతా చెప్పేసిందిగా. నీతో అంతా చెప్పేసిన మనిషి మీ బావ అంతా అడిగినా కూడా ఎందుకు చెప్పలేదురా? ఈ సిట్టి బాబు ఆనకట్లాగా అడ్డుపడ్డాడు కాబట్టి చెప్పలేదు. చూడు, ఈ విషయం నువ్వు మా బావతో కనుక చెప్పావంటే ఇన్నాళ్ళు ఈ కళ్ళతో చూసిన ఆనందాలు సంతోషాలు అన్నీ అగ్నిపర్వతాల్లో మారిపోతాయి. అందుకే నువ్వు మాత్రం ఆ విషయం బావతో చెప్పడానికి వీల్లేదు. ఆ నిజం తెలుసుకోవడానికే కదా సర్పంచ్ గారు మిమ్మల్ని ఇంత దూరం పంపించారు. అయ్యుండొచ్చు, కానీ ఇందులో మా అక్క బతుకుంది, మా అక్క కూతురి భవిష్యత్తు ఉంది, మా అక్క కుటుంబం ఉంది. ఈ ఒక్క నిజంతో అవన్నీ అల్లకల్లోలం అయిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు నిజం చెప్పడానికి వీల్లేదు. అలా అని సర్పంచ్ గారితో అబద్ధం చెప్పడం నా వల్ల కాదు. ఒక్కోసారి నిజమిచ్చే దుఃఖం కంటే అబద్ధం ఇచ్చే సంతోషమే మేలంటారు. అందుకే బావ ముందైనా, బావ కొలిసి ఆ శివుడి ముందైనా నువ్వు అబద్ధం చెప్పక తప్పదు. పద్దుగారు అయ్యో వెంకీ గారు, మీరేంటండి ఇక్కడ? ఏమైంది? బైక్ ట్రబుల్ ఇచ్చిందండి. నేనేమో అర్జెంట్గా బ్యాంక్ వెళ్ళాలి. అయ్యో, మరి ఇప్పుడు ఎలాగండి? నాకు అదే అర్థం కావట్లేదండి. ఆటోలు కూడా రావట్లేదు. ఏమండి వెంకీ గారు, ఆటోలు కంటిన్యూగా తిరగడానికి ఇది మీ సిటీ అనుకున్నారా? అదే కదా. ఏదైనా ఉపాయం ఆలోచించండి. చిట్టి బాబాయ్కి ఫోన్ చేస్తాను. బ్యాంక్ మూసేసే సమయానికి వస్తాడు. అది నిజమేనండి. ఇంకేదైనా ఉపాయం ఆలోచించండి. పోనీ మీరు డ్రాప్ చేస్తారా?